హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త 60 ఏళ్ళు దాటిన పెన్షనర్లకు మరియు గుడ్ న్యూస్ అండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం పీఎఫ్ స్కీమ్ అనేది పూర్తి వివరాలండి. సో, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడపడం కోసం ప్రతి ఉద్యోగి కల అండి ఇది. సో, ఈ అవసరాలను గుర్తించిన ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో అయితే నిర్వహించబడుతుందని మనందరికీ తెలిసిందే. సో, పీఎఫ్ స్కీమ్ ప్రధాన లక్షణాలండి. సో, పెట్టుబడి పరిమితి ఒకటోది. ఈ స్కీమ్‌లో కనీసం 500-15 లక్షల వరకు డబ్బునైతే పెట్టుబడిగా పెట్టవచ్చు. మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఈ మొత్తం పెంచుకోవచ్చు. రెండోది వడ్డీ రేటు. ప్రస్తుతం రేట్ అనేది 7.1% అయితే వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఇది మంచి ఆదాయ వనరుగా కూడా మారుతుంది. సేవా కాలం. పీఎఫ్ 15 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. 15 ఏళ్ల తర్వాత కూడా అవసరమైతే స్కీమ్‌ని పొడిగించుకోవచ్చు. సో, పీఎఫ్ అకౌంట్ కలిగించే ప్రయోజనాలైతే ఈ విధంగా ఉంటాయండి. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు తప్పనిసరిగా ఇవైతే ఉండాలి. సో, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా తప్పనిసరి అయితే చేశారు. సో, ఉద్యోగి మరియు కంపెనీ జీతంలో 12% పీఎఫ్‌కైతే ఈ ఉద్యోగి మరియు కంపెనీ ఇద్దరు కలిసి జమ చేస్తారనమాట. ఇక కాంట్రిబ్యూషన్ విభజన అండి. ఈ కాంట్రిబ్యూషన్‌లో 8.33% పెన్షన్ ఫండ్‌కైతే వెళ్తుంది. మిగిలిన 3.67% పీఎఫ్ ఖాతాకు జమ అవుతుందనమాట. ఇక రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అండి. ఉద్యోగి 10 సంవత్సరాల పాటుగా పీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే అతను పెన్షన్ కోసం అర్హత పొందుతాడు. పెన్షన్ లెక్కింపు ఫార్ములా వివరాలైతే ఈ విధంగా ఉన్నాయి. పెన్షన్ లెక్కింపు ఫార్ములా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో, యావరేజ్ బేసిక్ సాలరీ ఇంటూ సర్వీస్ పీరియడ్ డివైడెడ్ బై 70. ఇది మీ గత 60 నెలల సాలరీ జీతంపై అయితే ఆధారపడి ఉంటుందండి. సో, యావరేజ్ బేసిక్ పే అనేది. ఉదాహరణకు ఉద్యోగి కాలం అనేది 35 సంవత్సరాలు. అంటే సర్వీస్ పీరియడ్. ప్రాథమిక వేతనం 15,000గా తీసుకున్నా కూడా పెన్షన్ లెక్క ఈ విధంగా అయితే ఉంటుంది. సో, 15 ఇంటూ 35 అంటే ప్రాథమిక వేతనము ఇంటూ సర్వీస్ డ్యూరేషను డివైడెడ్ బై 70 అంటే 7,500 నెలకండి. సో, ఈ మేరకు మనకు 7,500 నెలకు అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు 60 ఏళ్ల వయసులో పెన్షన్ క్లెయిమ్ చేస్తే అది అదనంగా 8% పెరుగుదల అయితే ఉంటుంది. అప్పుడు మీ పెన్షన్ అనేది 8,100 అవుతుందన్నమాట. సో, అట్లా మనము పెన్షన్ అనేది వయసు పెంచే కొద్దీ పెన్షన్ పెరుగుతుంది. ఇక పెన్షన్ క్లెయిమ్ చేసే నిబంధనలు. పెన్షన్ అర్హత 58 సంవత్సరాల వయసులో అయితే పెన్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చండి. సో, ఎవరైతే ఈ పీఎఫ్ ఖాతా ఉన్నవారు 58 ఏళ్ల లోపు క్లెయిమ్ చేస్తే ప్రతి ఏడాదికి 4% చొప్పున అయితే డిడక్షన్ ఉంటుంది. ఇక ఉద్యోగి సేవా కాలం ఎక్కువైతే పెన్షన్ ఎక్కువొస్తుంది. అదే మీరు క్లెయిమ్ చేసుకోవడం ఎక్కువ సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరానికి 4% చొప్పున పెరుగుతుందనమాట. సో, లేట్‌గా క్లెయిమ్ చేసుకుంటే. ఇక మీరు ఉద్యోగంలో ఉన్న కాలం ఎక్కువ ఉంటే మీ పెన్షన్ కూడా అంత ఎక్కువగా లభిస్తుందనమాట. ఇయర్లీ 4% అయితే ఎక్కువైతే లభిస్తుంది. ఇంకా 60 ఏళ్ల తర్వాత క్లెయిమ్ చేసుకుంటే పెన్షన్ క్లెయిమ్ చేయకుండా 60 ఏళ్ల వరకు వేచి చూసినట్లయితే ప్రతి ఏడాదికి 4% అదనంగా అయితే ఇలా పెరుగుతుంది. కనీస సర్వీస్ అవసరం అండి. కనీసం 10 ఏళ్ల పాటు పీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తేనే పెన్షన్ క్లెయిమ్ చేయడానికైతే అర్హత ఉంటుంది. మినిమమ్ 10 ఇయర్స్ అయినా సరే పీఎఫ్ అకౌంట్‌లో అయితే జమ చేసి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ స్కీమ్ అండి. సో, ప్రజలకు అందుబాటులో ఉండే మరో గొప్ప ప్రత్యామ్నాయం పబ్లిక్ పీపీఎఫ్ అండి. సో, దీని ప్రధాన లక్షణాలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలం.
15 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ పొడిగింపు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం అనేది వడ్డీ రేటు 7.1% అయితే ఉందండి ఇది కూడా. సో, పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఇక్కడ లభిస్తాయి. పీపీఎఫ్ స్కీమ్ పన్ను మినహాయింపు అనర్హం కాదండి. సో, సెక్షన్ 80సి కింద పూర్తిగా పన్ను మినహాయింపు అయితే పొందవచ్చు ఈ పీపీఎఫ్‌లో. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో గూడా. ఇక ఉద్యోగులు పీఎఫ్ మరియు పెన్షన్ స్కీమ్‌ల ద్వారా రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆర్థికంగా సురక్షితంగా గడపవచ్చు. సేవాకాలం, సగటు జీతం మరియు పెన్షన్ క్లెయిమ్ చేసే సమయం ఆధారంగా పెన్షన్ పెరుగుదల ఉంటుంది. పీఎఫ్ స్కీమ్ ఉద్యోగుల భద్రతకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఇది వారి భవిష్యత్తును మరింత భద్రతతో కూడినదిగా మారుస్తుంది. ఆర్థిక ప్రణాళికలో పీఎఫ్ ఖాతాను అనుసరించడం రిటైర్మెంట్ తర్వాత కూడా జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి ఒక కీలక అడుగుగా అయితే చెప్తారు. సో, ఈ మేరకు మనకు ఏది వీలుగా ఉంటే అది చేసుకోవచ్చండి. సో, మొత్తానికి ఇక్కడ పీఎఫ్‌లో అయితే మటుకు ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు అయితే ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో, అప్పుడే మనకు పీఎఫ్ అమౌంట్‌లో నుంచి మనకు పెన్షన్ రూపంలో రావడం జరుగుతుంది. సో, పీపీఎఫ్‌లో గూడా సేమ్ ప్రజలకైతే ఇది అందుబాటులో ఉండే మరో గొప్ప ప్రత్యామ్నాయం అయితే చెప్పవచ్చు.